తలపతి విజయ్ లాస్ట్ మూవీ జననాయకుడు చూసి వచ్చా. నిజం చెప్పాలంటే ఒక పక్క గూస్ బంప్స్, ఇంకో పక్క కంప్లీట్ తలనొప్పి. ఫ్యాన్స్ కి పండగ అనుకున్నా కానీ న్యూట్రల్ ఆడియన్స్ కి టార్చర్. 2 minutes లో నో ఫిల్టర్ గా చెప్తా వినుబయ్య. స్టోరీ ఏంటంటే సింపుల్. విజయ్ జైల్లో ఉంటాడు. అక్కడ జైలర్ చనిపోతాడు. తన కూతుర్ని పెంచుతాడు. ఆ అమ్మాయి ఆర్మీకి వెళ్ళాలనుకుంటది. మధ్యలో బాబీ డియోల్ అనే ఇంటర్నేషనల్ విలన్ వస్తాడు. దేశాన్ని అమ్మేద్దామని చూస్తాడు. సేమ్ మన బాలయ్య భగవంత్ కేసరి మూవీలానే. దానికి కొంచెం పొలిటికల్ కలర్ వేశారంతే. ప్లస్ ఏంటంటే ఒకే ఒక్కడు తలపతి విజయ్. స్క్రీన్ మీద ఉంటే చాలు థియేటర్ తగలబడిపోతుంది. అనిరుద్ బీజం వేరే లెవెల్. ఎంట్రీకి థియేటర్ మొత్తం ఎగిరిపోతుంది. అమితాబ్ బైజు బాగా చేసింది. ఫాదర్ డాటర్ ఎమోషన్ కొన్ని చోట్ల టచ్ అయింది. మైనస్ పాయింట్స్ కి వస్తే పూజా ఎక్కడైంది, ఎందుకు తీసుకున్నారో తనకే తెలీదు. సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసి స్పీచెస్ తో బోర్ కొట్టించి చంపేశారు. 3 గంటలు కూర్చోవడం అంటే కష్టమయ్యా. సో ఫైనల్ గా ఎవరు చూడాలి? విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే చూడొచ్చు. లాస్ట్ లో ఎమోషనల్ అవుతారు. మాస్ మసాలా ఇష్టపడే వాళ్ళు కూడా ఓకే. కానీ కథ కావాలి, కంటెంట్ కావాలి, లాజిక్ కావాలి అనుకునే వాళ్ళైతే దయచేసి వెళ్ళకండి. మీకు కంప్లీట్ తలనొప్పి, టైం వేస్ట్, మనీ వేస్ట్. ఓటీటీ వరకు వెయిట్ చేయడం బెస్ట్. ఇక ఫైనల్ గా నా రేటింగ్ అయితే 2.5 out of 5. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.